ఇక్కడ పంపిస్తారు సార్, దీని నుంచే తీసుకెళ్తారు, నెంబర్ ఇటుకి వస్తుంది కదా, మళ్ళీ మీకు కొరియర్ లేకపోతే కస్టమర్ అయితే అంటే 50 కిలోమీటర్స్ ఇంటిమేషన్ చేస్తలేదా? చేస్తారు సార్, చేసి ఎప్పుడు చేసిందో కూడా రాస్తారు పెడతారు. అది కూడా ఇది ఇక్కడే దొరికితే పొలదీయాలని పంపిన తర్వాత బయట పోయి డెలివరీ అయిపోయింది కదా. మళ్ళీ డెలివరీ ఎట్లా చేస్తారు? డెలివరీ ఎట్లా చేస్తారు? క్లియర్ చేస్తాం సార్, అండ్ ఎండ్ ఆఫ్ ది డేకి ఫినిష్ అవుతారు. క్లియర్ డెలివరీ చేస్తారు. ఓటీపీస్ ఉంటాయి ఇదండి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ అయింది, సెకండ్ స్టెప్ క్లియర్ అయిందా? చేస్తాం. కస్టమర్ వెహికల్ పాన్ కార్డు, కస్టమర్ పాన్ కార్డు ఇన్ఫర్మేషన్ వాహనం ఎవరిస్తున్నారు? వాహనం వాళ్ళకే ఉంది సార్, మా నుంచి సప్లై ब्लॉक तो कर दिए गुरुकुल ट्रेड అతలాపూడి, రాయికల్లు, ధర్మపురి, ఈరోజు జగిత్యాలపట్నంలో మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మా కమిషనర్ గారి మరియు జేటీసీ గారి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల అనుసారంగా మేము కొన్ని షోరూమ్స్ జగిత్యాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా రితిక్ టీవీఎస్ మోటార్స్ కరీంనగర్ హైవే రోడ్ మరియు వెన్నెల హోండా డీలర్ కరీంనగర్ హైవే రోడ్, ఈ రెండు ఇన్స్పెక్షన్ చేశాం. ఇందులో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అయినాయి. అది ఏంటంటే
వాహన్లో అప్లికేషన్స్ వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ అట్లనే పెండింగ్ ఉంటున్నాయి. వీళ్ళకు రీజన్స్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ కావట్లేదని చెప్పి అంటున్నారు. అదొకటి. రెండోది, కొన్ని వెహికల్స్ ఈరోజు నిన్న వెహికల్స్ ఇచ్చిన వెహికల్స్ కూడా డెలివరీ ఛాలెంజ్ ఇచ్చేసి వీళ్ళు బయటకు పంపించారు. టీఆర్ ఇష్యూ చేయలేదు, ఇంకా అప్లోడ్ కూడా చేయలేదు. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. దీని గురించి మేము షోకాస్ నోటీస్ ఇచ్చి మా హెడ్ ఆఫీస్కి తెలియజేసి ఇంకా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇంకా మా తరపు నుంచి అప్లికెంట్స్కి ఏంటి రిక్వెస్ట్ అంటే, చాలా వరకు హెచ్ఎస్ఆర్బి నెంబర్ ప్లేట్లు వెహికల్కి బిగిస్తలేరు. దయచేసి మీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీరు షోరూంలో వెహికల్ తీసుకున్నారో అన్ని వెహికల్ షోరూమ్స్కి వెళ్ళి మీ అన్ని వెహికల్స్కి ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్కి అన్ని హెచ్ఎస్ఆర్బి నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా బిగించాలి. అంతేకాకుండా షోరూమ్కి వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వితౌట్ టీఆర్ ఏవైతే ఉన్నాయో ఆ టీఆర్ జనరేట్ చేయకుండా వెహికల్స్ మీరు బయట ఇవ్వడానికి లేదు. అంతేకాకుండా వాహన్లో అప్లికేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అది మీ రెస్పాన్సిబుల్. మీరు ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేయాలి ఇప్పటి నుంచి. ఇంకా కొన్ని నామ్స్, ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ కానీ మిగతా లెటర్ ఆఫ్ ఇంటెంట్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అవి కూడా మేము చెక్ చేస్తాం. అవి చెక్ చేసి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. ఇంకా ఈ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీలర్స్ కాకుండా కొన్ని చోట్ల సబ్ డీలర్స్ కూడా రన్ చేస్తున్నారు. సబ్ డీలర్స్ అంటే టీఆర్ ఇష్యూ చేయకుండా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఓన్లీ వాళ్ళకు రన్ చేయడానికి లేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే సర్వీస్ చేయాలి. అది కూడా అథరైజ్డ్ డీలర్స్ ఇస్తేనే. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే వెహికల్స్ కూడా అక్కడ పెట్టేసి షోకాస్గా పెట్టేసి ఆ వెహికల్స్ కూడా అక్కడ అమ్మేస్తున్నారు. అక్కడ వెహికల్స్ అమ్మేసి ఇక్కడ నుంచి టీఆర్ జనరేషన్ చేస్తున్నారు. అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మేము చెక్ చేసి వాళ్ళకు కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం మా ఎంబీఏ ప్రకారంగా.